గుప్త యుగము భారతదేశాన్ని పరిపాలించినటువంటి రాజవంశాలలో గుప్త రాజవంశం అనేది గొప్ప రాజవంశము. భారతదేశ చరిత్రలో గుప్తుల పరిపాలనా కాలాన్ని స్వర్ణయుగము అని పిలుస్తారు. భారతదేశ చరిత్రలో గుప్తుల పరిపాలనా కాలాన్ని స్వర్ణయుగము అని చెప్పుకోవడం అనేది జరుగుతుంది. గుప్తుల యొక్క చరిత్ర తెలుసుకోవటానికి ఆధారమైనటువంటి గ్రంథాలు ఆధారమైనటువంటి గ్రంథాలు అష్టాదశ పురాణాలు. అష్టాదశ పురాణాలు, అష్ట అంటే 8, దశ అంటే 10, 18 పురాణాలు. మొత్తం పురాణాలు ఎన్ని? 18. అష్టాదశ పురాణాలు అనగా ఎన్ని? 18. అష్టాదశ పురాణాలు. విశాఖదత్తుడు అనే కవి దేవీచంద్రగుప్తం అనే గ్రంథం రాశాడు. విశాఖదత్తుడు అనే కవి దేవీచంద్రగుప్తం అనే గ్రంథం రాశాడు. విశాఖదత్తుడు 2 గ్రంథాలు రాశాడు. ఒకటి దేవీచంద్రగుప్తము, రెండవది ముద్ర రాక్షసం అనే గ్రంథం. ముద్ర రాక్షసము మౌర్యుల గురించి తెలియజేసే గ్రంథము ముద్ర రాక్షసము. దేవీచంద్రగుప్తం అనే గ్రంథము గుప్తుల గురించి తెలియజేస్తుంది. హర్షుని ఆస్థాన కవి బాణుడు. హర్షుని యొక్క ఆస్థాన కవి బాణుడు. బాణుడు హర్ష చరిత్ర అనే గ్రంథము రచించాడు. ఇవే కాకుండా మహాయాన బౌద్ధ గ్రంథాలు, మహాయాన బౌద్ధ మత గ్రంథాలు. కామాంధకుడు అనే కవి నీతిశాస్త్రం అనే గ్రంథాన్ని రాశాడు. కామాంధకుడు అనే కవి నీతిశాస్త్రం అనే గ్రంథాన్ని రాశాడు. తర్వాత రెండవది ఫాయిహాన్ హుయాంగ్సాంగ్ వారి యొక్క రచనలు. ఫాయిహాన్ హుయాంగ్సాంగ్ యొక్క రచనలు. భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి చైనా రాయబారి ఫాయిహాన్. ఫాయిహాను 2వ చంద్రగుప్త విక్రమాదిత్యుని కాలంలో వచ్చి భారతదేశంలో తను చూసిన విషయాల గురించి ఫో కువోకి అనే గ్రంథం రాశాడు. ఫో కువోకి అంటే బౌద్ధ రాజ్యాల చరిత్ర అనే గ్రంథం రాశాడు. హుయాన్సాంగ్ హర్షవర్ధనుని కాలంలో వస్తాడు. ఆ తర్వాత దక్షిణ భారతదేశాన్ని మొత్తం కూడా చూసేస్తాడు. భారతదేశం మొత్తం చూసిన తర్వాత సియుకి అనే గ్రంథం రాస్తాడు. సో ఈ 2 వీరు రచించినటువంటి గ్రంథాలు కూడా గుప్తుల చరిత్ర తెలుసుకోవటానికి మనకు ఉపయుక్తంగా ఉంటుంది. గుప్త వంశస్థాపకుడు శ్రీగుప్తుడు. కన్ఫ్యూజ్ కావద్దు, ఇదే క్వశ్చన్ చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్లు అడుగుతున్నాడు. గుప్త వంశ స్థాపకుడు శ్రీగుప్తుడు. శ్రీగుప్తుని తర్వాత అతని కుమారుడు ఘటోత్కచగుప్తుడు పరిపాలించాడు. గుప్త రాజ్యస్థాపకుడు మొదటి చంద్రగుప్తుడు. వంశస్థాపకుడు శ్రీగుప్తుడు. ఇది ఇంటర్మీడియట్ పుస్తకంలో ఉన్నదండి. వంశస్థాపకుడు శ్రీగుప్తుడు, రాజ్యస్థాపకుడు మొదటి చంద్రగుప్తుడు. అయితే 6th క్లాసు సోషల్లో ఏమున్నది అంటే గుప్తవంశ మూల పురుషుడు శ్రీగుప్తుడు. అయితే మొదటి చంద్రగుప్తుడు రాజ్యాన్ని విస్తరింపచేసిండు అని 6th క్లాస్ సోషల్లో ఉంటుంది. వంశస్థాపకుడు శ్రీగుప్తుడు, రాజ్యాన్ని విస్తరింపజేసిన వాడు మొదటి చంద్రగుప్తుడు అని 6th క్లాస్ సోషల్లో ఉంది. ఇంటర్మీడియట్లో ఏమున్నది అంటే గుప్త వంశస్థాపకుడు శ్రీగుప్తుడు, గుప్త రాజ్యస్థాపకుడు మొదటి చంద్రగుప్తుడు క్రీస్తు శకము 320 సంవత్సరంలో రాజ్యాన్ని స్థాపించి అధికారంలోకి రావడం అనేది జరిగింది. అధికారంలోకి వచ్చాడు. ఈయన మొదటి చంద్రగుప్తుడు అనేవాడు క్రీస్తు శకము 320 సంవత్సరం నుంచి 335 సంవత్సరాల మధ్యకాలంలో పరిపాలించాడు. ఇతను ఆనాడు గొప్ప రాజకీయ తెగకు చెందినటువంటిది లిచ్చవి అనే వంశం. ఆ లిచ్చవీల రాకుమార్తె కుమారదేవిని వివాహము చేసుకున్నాడు. ఇతని రాజధాని పాటలీపుత్రము. మొదటి చంద్రగుప్తుని యొక్క రాజధాని పాటలీపుత్రము. ఇతని యొక్క రాజ్యము ఇప్పుడున్నటువంటి బీహారు, అలహాబాదు, ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి అలహాబాదు, తూర్పుగా ఉన్నటువంటి బీహారు, ఈ మధ్య ప్రాంతాలే ఇతని యొక్క రాజ్యంలో భాగాలు. వజ్జిక అనే కవి రాసిన కౌముది మహోత్సవం అనే గ్రంథము మొదటి చంద్రగుప్తుని తెలియజేస్తుంది. మొదటి చంద్రగుప్తునికి మహారాజాదిరాజు అనే బిరుదు ఉంటుంది. మొదటి చంద్రగుప్తునికి మహారాజాదిరాజు అనే బిరుదు ఉంటుంది. చాలా ఇంపార్టెంటు. మొదటి చంద్రగుప్తుడు తన రాజ్యానికి వచ్చినందుకు గుర్తుగా క్రీస్తు శకము 320లో గుప్త శకము అనే దానిని స్థాపించాడు. గుప్త వంశమూల పురుషుడు శ్రీగుప్తుడు.
గుప్త రాజ్య స్థాపకుడు మొదటి చంద్రగుప్తుడు. మొదటి చంద్రగుప్తుని యొక్క రాజ్యము బీహారు అలహాబాదుల ప్రాంతం. మొదటి చంద్రగుప్తుని యొక్క రాజధాని పాటలీపుత్రము. మొదటి చంద్రగుప్తుని యొక్క రాజధాని పాటలీపుత్రము. ఆ తర్వాత మొదటి చంద్రగుప్తునికి గల బిరుదు మహారాజాది రాజు. ఇది కూడా చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతున్నటువంటి బిట్టు. మొదటి చంద్రగుప్తుడు తన రాజ్యానికి వచ్చినందుకు గుర్తుగా క్రీస్తు శకము 320 సంవత్సరంలో గుప్త శకము అనే దానిని స్థాపించాడు. ఈయన 320 ఫిబ్రవరి 26 నాడు రాజ్యానికి రావడం అనేది జరిగింది. శ్రీగుప్తుని తర్వాత అతని కుమారుడు సముద్రగుప్తుడు అనేట ఆయన అధికారంలోకి వచ్చాడు. శ్రీగుప్తుని తర్వాత అతని కుమారుడు సముద్రగుప్తుడు అనేవాడు అధికారంలోకి వచ్చాడు. సముద్రగుప్తుడు క్రీస్తు శకము 335 సంవత్సరం నుంచి 380 సంవత్సరాల మధ్యకాలంలో పరిపాలించాడు. 335 నుంచి 380 సంవత్సరాల మధ్యకాలంలో పరిపాలించాడు. సముద్రగుప్తుని యొక్క యుద్ధ విజయాలకు ప్రభావితుడైనటువంటి సముద్రగుప్తుని యొక్క యుద్ధ విజయాలను పరిశోధన చేసి ప్రభావితుడైనటువంటి బ్రిటిష్ చరిత్రకారుడు విన్సెంట్ స్మిత్, ఆయనను మనం విఏ స్మిత్ అంటాం. విఏ స్మిత్ అను బ్రిటిష్ చరిత్రకారుడు సముద్రగుప్తుని విజయాలను ప్రభావితుడై ఇతనిని ఇండియన్ నెపోలియన్ అని వర్ణించాడు. ఇండియన్ నెపోలియన్ అని. మరి నెపోలియన్ అనేవాడు ఏ దేశానికి చెందిన రాజు? ఫ్రాన్స్ దేశపు రాజు నెపోలియన్. నెపోలియను ఒక డిగ్రీ డిస్కంటిన్యూ విద్యార్థి. సైన్యంలో సెకండ్ లెఫ్టినెంట్గా జాయిన్ అయ్యి అసమానమైనటువంటి తన తెలివితేటలతోటి ధైర్య సాహసాలతోటి ఫ్రాన్స్ దేశానికి సర్వసైన్యాధ్యక్షుడయ్యాడు. దాని తదంతరము ఫ్రాన్స్ దేశానికి ప్రథమ కౌన్సిలర్ అయ్యాడు. ఫ్రాన్స్లో చెలరేగినటువంటి విప్లవాన్ని తనకు అనుకూలంగా మలుచుకొని 1804లో ఫ్రాన్స్ దేశపు చక్రవర్తి అయ్యాడు. 1804 నుంచి 1815 వరకు ఫ్రాన్స్ దేశాన్ని పరిపాలించాడు. యూరప్ ఖండంలో అనేక దేశాలను జయించి యూరప్ ఖండం యొక్క మ్యాప్ను తిరిగి గీయించాడు. అంతటి అసమాన ప్రతిభ కలిగిన వ్యక్తి నెపోలియన్. అలాగే భారతదేశంలో సముద్రగుప్తుని విజయాలను అధ్యయనం చేసినటువంటి విఏ స్మిత్, ఈయనను కూడా ఇండియన్ నెపోలియన్ అని వర్ణించడం అనేది జరిగింది. సముద్రగుప్తుని యొక్క విజయాలను తెలుపుతున్నటువంటి శాసనం అలహాబాదు స్తంభ శాసనము. దాన్ని అలహాబాదు ప్రశస్తి అని చెప్పేస్తాం. ఇక్కడ ప్రశస్తి అంటే శాసనాలలో మొదట పేరుకొన్న భాగాన్ని ప్రశస్తి అంటాం. ఈ ప్రశస్తి ఒక రాజు యొక్క గుణగణాలను, అతని వంశావళిని, అతని పూర్వీకుల గురించి పూర్తి సమాచారం మనకు తెలియజేస్తుంది. ప్రశస్తి అనేది ఒక రాజుకు సంబంధించిన పూర్తి బయోడేటాను, అతని యొక్క పూర్వీకులను, వారి యొక్క వంశానికి సంబంధించిన వారి యొక్క యుద్ధ విజయాలను అన్నిటిని కూడా వివరించేదే ప్రశస్తి. అలహాబాదు స్తంభ శాసనము అంటాం. అలహాబాదు స్తంభ శాసనం. ఈ అలహాబాదు స్తంభ శాసనాన్ని సముద్రగుప్తుని యొక్క మంత్రి సైన్యాధిపతి హరిసేనుడు సంస్కృత భాషలో రచించాడు. అలహాబాదులో ఈ స్తంభ శాసనం అనేది ఉన్నది. ఆ తర్వాత అలహాబాదులో ఉన్నటువంటి అశోకుని యొక్క స్తంభం పైనే దీన్ని రాయడం అనేది జరిగింది. సముద్రగుప్తుడు స్వయంగా కవి, పండితుడు, కవిరాజు అనే బిరుదు పొందిండు. మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో కవిరాజు అను బిరుదు పొందినటువంటి గుప్త చక్రవర్తి సముద్రగుప్తుడు. ఈ సముద్రగుప్తుడు అనేవాడు సంగీతాన్ని కూడా నేర్చుకున్నాడు. వీణను వాయించడం కూడా వచ్చు. కాబట్టి ఇతను వీణను వాయిస్తున్నట్లుగా నాణాలను ముద్రించడం అనేది జరిగింది. వీణను వాయిస్తున్నట్లుగా నాణాలను ముద్రించాడు. తర్వాత సముద్రగుప్తుని యొక్క వ్యక్తిత్వం తెలిపే ఇతర శాసనాలు సాగర్ జిల్లాలోని విరణ అనే గ్రామంలో లభించింది. ఉత్తర భారతదేశంలో తన రాజ్యానికి చుట్టూ ఉన్నటువంటి అచ్యుతనాగ, గణపతినాగ, నాగసేన అను రాజవంశాలను ఓడించాడు. సముద్రగుప్తుడు తను రాజ్యానికి వచ్చిన తర్వాత ఉత్తర భారతదేశంలో తన రాజ్యానికి పొరుగున ఉన్నటువంటి రాజ్యాలు అచ్యుతనాగ, నాగసేన, గణపతినాగ
అనే రాజవంశాలను ఓడించాడు. ఈ రాజ్యాలన్నీ కూడా ఒకటిగా 9 మంది కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డాడు. ఆ కూటమిని కూడా ఓడించడం అనేది జరిగింది. తనకు వ్యతిరేకంగా ఉత్తర భారతదేశంలో ఏర్పడిన 9 మంది రాజుల యొక్క కూటమిని ఓడించాడు. ఆ తర్వాత మధ్య భారతదేశంలో అనేక ఆటవిక రాజ్యాలను జయించాడు. అవి మొత్తం కూడా 18 ఉంటే ఆ 18 ఆటవిక రాజ్యాలను ఈయన జయించాడు. ఆ తర్వాత బెంగాల్ ప్రాంతాన్ని జయించాడు. ఉత్తరప్రదేశ్లో తన రాజ్యానికి పొరుగున ఉన్నటువంటి 9 మంది రాజులను ఓడించాడు. మధ్య భారతదేశంలో ఉన్న ఆటవిక రాజ్యాలను జయించాడు. బెంగాల్ ప్రాంతాన్ని జయించాడు. ఆ తర్వాత ఒరిస్సా రాష్ట్రం ఉన్నది. ఒరిస్సా రాష్ట్రంలో మహాకాంతారా అనేది ఒక అటవీ ప్రాంతం. ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాజు పేరు వ్రాగ్యరాజు. మహాకాంతారా అనే అటవీ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న వ్యాఘ్రరాజు ఆయనను ఓడించాడు. అక్కడి నుండి కంచి వరకు అంటే తూర్పు ప్రాంతంలో ఒరిస్సాలోని మహాకాంతార అటవీ ప్రాంతం నుంచి అక్కడి నుంచి మొదలుకొని దక్షిణాన కంచి వరకు 12 మంది రాజులను ఓడించాడు. ఆ కంచిని పరిపాలిస్తున్న రాజు ఎవరంటే విష్ణుగోపుడు అనే రాజు. సముద్రగుప్తుడు ఓడించిన కంచిని పరిపాలించిన పల్లవ రాజెవరు? విష్ణుగోపుడు అనే పల్లవ రాజును ఇతను ఓడించడం అనేది జరిగింది. విష్ణుగోపుడు అనే 12 మంది రాజులను విష్ణుగోపుడు అనే కంచి పల్లవ రాజును ఓడించాడు. ఒరిస్సాలో మహాకాంతార అనే అటవీ ప్రాంతం మొదలుకొని ఆయన ఎవరు? ఆ రాజు వ్యాఘ్రరాజు. అక్కడ మొదలు పెట్టుకొని తూర్పు వైపు నుంచి కంటిన్యూగా వచ్చాడు. అక్కడ ఎంతమందిని ఓడించిండు? 12 మందిని. ఉత్తర భారతదేశంలో తన రాజ్యానికి పొరుగున ఉన్న 9 రాజ్యాలు, మధ్య భారతదేశంలో ఉన్న ఆటవిక రాజ్యాలు, అవి మొత్తం ఎన్ని ఉంటాయి అంటే 18 ఉంటాయి. ఆ 18 రాజ్యాలను, దక్షిణ భారతదేశంలో ఎన్ని రాజ్యాలు? 19 రాజ్యాలు. ఈ 19 రాజ్యాలను ఓడించడం అనేది జరిగింది. ఇతని యుద్ధ విజయాలను చూసి ఆశ్చర్యపోయినటువంటి, ఇతనితో శ్రేయము కావాలని కోరుకున్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ను పరిపాలిస్తున్న కుషాను వంశానికి చెందిన రాజు, అట్లాగే సింహళ దేశాన్ని పరిపాలిస్తున్న మేఘవర్ణుడు అనే రాజు, సింహళ దేశాన్ని పరిపాలిస్తున్న మేఘవర్ణుడు అనే రాజు, ఆఫ్ఘనిస్తాన్ను పరిపాలిస్తున్న కుషాను వంశానికి చెందిన రాజు ఇతని యొక్క స్నేహాన్ని అర్థిస్తూ ఇతని పట్ల తమ విధేయతను తెలుపుతూ బహుమతులు పంపించడం అనేది జరిగింది. ఇతడు తన విజయాలకు గుర్తుగా అశ్వమేధ యాగము చేసినాడు. ఇక్కడ అశ్వమేధ యాగము చేసిన గుప్త చక్రవర్తి సముద్రగుప్తుడు. కవిరాజు అనే బిరుదు పొందినవాడు సముద్రగుప్తుడు. వీణతోటి వాయిస్తున్నట్లుగా నాణాలు ముద్రించుకుంది సముద్రగుప్తుడు. ఇండియన్ నెపోలియన్ అనే బిరుదు పొందినవాడు సముద్రగుప్తుడు. మొదటిసారిగా బంగారు నాణాలను విడుదల చేయడం అనేది జరిగింది. సముద్రగుప్తుని తర్వాత అతని కుమారుడు రామగుప్తుడు అనేటాయన రాజ్యానికి వచ్చాడు. ఇక్కడ మనకు విశాఖదత్తుడు దేవీ చంద్రగుప్తం అనే గ్రంథం రాశాడు. ఇందులో ఉన్నటువంటి వృత్తాంతం ఏంటి అంటే, సముద్రగుప్తుని తర్వాత పెద్ద కుమారుడు రామగుప్తుడు అధికారంలోకి వచ్చాడు. రామగుప్తుడు అధికారంలోకి వచ్చిన తర్వాత శకులు అనేవాళ్ళు ఇతని రాజ్యం మీద నిరంతరం దాడి చేశారు. శకుల యొక్క దాడులను ఎదుర్కోలేక ఆ శకరాజుతోటి సంధి చేసుకున్నాడు. నీ భార్య ధ్రువాదేవిని నాకు ఇచ్చినట్లయితే నీ రాజ్యం మీద నేను దాడి చేయను అని చెప్పేస్తాడు. సో కాబట్టి శకరాజు కోరినట్లుగా తన భార్య ధ్రువాదేవిని ఆ శకరాజుకి ఇచ్చి వివాహం చేస్తాడు. ఆ శకరాజుకి ఇచ్చి వేయడం అనేది జరిగింది. రామగుప్తుని యొక్క తమ్ముడు 2వ చంద్రగుప్త విక్రమాదిత్యుడు. రామగుప్తుని యొక్క తమ్ముని పేరు 2వ చంద్రగుప్త విక్రమాదిత్యుడు. ఇతనికి అన్న చేసినటువంటి పని నచ్చక ధ్రువాదేవిని ఒక దగ్గర దాచిపెట్టేసి తనే ధ్రువాదేవిలాగా వేషమేసుకొని శకరాజు గుడారంలోకి పోయి శకరాజును చంపి రాజ్యానికి వచ్చాడు. వదినం తీసుకొని రాజ్యానికి వచ్చి అన్న రామగుప్తుని చంపేసి ధ్రువాదేవిని పెళ్లి చేసుకున్నాడు. ఈ మొత్తం వృత్తాంతం కూడా దేవీ చంద్రగుప్తం అనే కావ్యంలో పొందుపరచడం అనేది జరిగింది. సో 2వ చంద్రగుప్త విక్రమాదిత్యుడు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పరిపాలించాడు అంటే క్రీస్తు శకము 380 సంవత్సరం 414 సంవత్సరాల మధ్యకాలంలో ఇతను పరిపాలించాడు.
ఇతని తండ్రి సముద్రగుప్తుడు, తల్లి దత్తాదేవి, భార్యలు ధ్రువాదేవి, కుబేరనాగ, కుమారులు కుమారగుప్త, తర్వాత గోవిందగుప్త అనేవాళ్ళు ఇతని యొక్క కుమారులు. రెండవ చంద్రగుప్తుడు తన కుమార్తె ప్రభావతి గుప్తను వాకాటక రాజైన రెండవ రుద్రసేనునికి ఇచ్చి వివాహం చేశాడు. ప్రభావతి గుప్త వాకాటక రాజైనటువంటి రెండవ రుద్రసేనుడు అనే వానికి ఇచ్చి వివాహం చేయడం అనేది జరిగింది. ఈ రెండవ చంద్రగుప్తుని కాలంలో చైనా దేశపు బౌద్ధ మత యాత్రికుడు గుప్త రాజ్యాన్ని సందర్శించాడు. భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి చైనా బౌద్ధ మత యాత్రికుడు ఫాహ్యాన్. ఫాహ్యాను ఏ రాజవంశం కాలంలో భారతదేశానికి వచ్చాడు? గుప్తుల కాలంలో వచ్చిండు. ఏ గుప్తరాజు కాలంలో వచ్చిండు? రెండవ చంద్రగుప్త విక్రమాదిత్యుని కాలంలో రావడం అనేది జరిగింది. రెండవ చంద్రగుప్తుడు అధికారంలోకి వచ్చిన తర్వాత శకులతో ఓడించినందుకు శకారి అనే బిరుదు పెట్టుకున్నాడు. అందుకు గుర్తుగా శకులతో సమానంగా వెండి నాణాలు ముద్రించడం అనేది జరిగింది. నాణాల మీద, ఇతను ముద్రించిన నాణాల మీద ఒకవైపున గరుడ బొమ్మను, రెండో వైపున ఈయనకున్నటువంటి బిరుదు పరమ భాగవత మహారాజాదిరాజు అనే బిరుదులను ముద్రించుకున్నాడు. ఆ తర్వాత ఇతని నాణాల మీద పులిని చంపుతున్నట్లు కూడా నాణాలు ముద్రించుకున్నాడు. పులిని చంపుతున్నట్లు పులి బొమ్మతోటి నాణాలు కూడా విడుదల చేశాడు. మాల్వాలోని ఉజ్జయినిని తన రెండవ రాజధానిగా చేసుకున్నాడు. ఇంపార్టెంటు, మాల్వాలోని ఉజ్జయిని, ఇప్పుడు ఇది మధ్య భారతదేశంలో ఉంటుంది. ఉజ్జయిని అనే ప్రాంతాన్ని తన రెండవ రాజధానిగా చేసుకోవడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి, గుప్తరాజులకు రాజధాని పాటలీపుత్రం, రెండవ రాజధాని ఉజ్జయిని. గుప్తులకు రెండవ రాజధాని ఉజ్జయిని అనేది గుప్తులకు రెండవ రాజధాని. మరి ఉజ్జయినిని తన రెండవ రాజధానిగా చేసుకున్నటువంటి గుప్త చక్రవర్తి రెండవ చంద్రగుప్త విక్రమాదిత్యుడు. రెండవ చంద్రగుప్త విక్రమాదిత్యుడు ఉజ్జయినిని తన రెండవ రాజధానిగా చేసుకోవడం అనేది జరిగింది. రెండవ చంద్రగుప్తుడు ఒక విదేశీ తెగ శకులు. ఆ శకులను జయించి ఏమని బిరుదు పొందిండు? శకారి అని బిరుదు పొందిండు. పరాక్రమములో సూర్యుడి వంటి తీక్షణత కలిగిన వాడు కాబట్టి విక్రమాదిత్యుడు అనే బిరుదును కూడా పొందిండు. ఈ రెండు బిరుదులు కూడా చాలా ఇంపార్టెంటు. విక్రమాదిత్యుడు అను బిరుదు కలిగిన గుప్త చక్రవర్తి రెండవ చంద్రగుప్తుడు. శకారి అను బిరుదు కలిగిన గుప్త చక్రవర్తి రెండవ చంద్రగుప్తుడు. రెండవ చంద్రగుప్తుడు తన అన్న రామగుప్తుని చంపి అధికారంలోకి రావడం అనేది జరిగింది. రెండవ చంద్రగుప్తుని పాలనా కాలంలో ఫాహ్యాన్ అను గుప్త చక్రవర్తి ఇతని రాజ్యాన్ని సందర్శించాడు. రెండవ చంద్రగుప్తుని కాలంలో రాజ్యము బాగా విస్తరించింది కాబట్టి విస్తరించినటువంటి రాజ్యానికి తన రెండవ రాజధానిగా ఉజ్జయిని ప్రాంతాన్ని రెండవ రాజధానిగా చేసుకోవడం అనేది జరిగింది. రెండవ చంద్రగుప్తుడు శకులను ఓడించాడు కాబట్టి శకులను ఓడించి ఏమని బిరుదు పొందిండు అంటే శకారి అనే బిరుదు పొందిండు. అలాగే పరాక్రమములో రాజులకు పరాక్రమములో సూర్యుని వంటి తీక్షణత కలిగినవాడు. అంటే మనం ఎలాగైతే సూర్యుని చూడలేనంత తీక్షణత ఉంటుందో అలాగే శత్రువులు కూడా ఈయన వంక చూడలేనంతగా గొప్ప బలవంతుడు. సో కాబట్టి విక్రమాదిత్యుడు అనేక బిరుదు పొందడం అనేది జరిగింది. అట్లాగే ఢిల్లీలో కుతుబ్ మినార్ దగ్గర మెహరౌలి ఉక్కు స్తంభము ఇతని పరాక్రమానికి చిహ్నంగా ఉన్నది. చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్లు అడిగిన బిట్ ఏంటంటే గుప్తుల కాలం నాటి తుప్పు పట్టని ఇనుప స్తంభము. గుప్తుల కాలం నాటి తుప్పు పట్టని ఇనుప స్తంభము ఎక్కడ ఉన్నది? ఢిల్లీలో ఉన్నది. మరి ఢిల్లీలో పాత ఢిల్లీ కొత్త ఢిల్లీ అంటే పాత ఢిల్లీ. అక్కడ ఏమేమి ఉన్నాయంటే ఈ తుప్పు పట్టని ఇనుప స్తంభం ఒకటి, ఆ తర్వాత కుతుబ్ మినారు, అలై దర్వాజా, ఈ మూడు కూడా ఒకటే ప్రాంతంలో ఉన్నవి. మరి ఈ మూడిటలో మొట్టమొదటిగా ఏర్పాటు చేసిందంటే తుప్పుబట్టని ఇనుప స్తంభం. తుప్పుబట్టని ఇనుప స్తంభం ఎందుకంటున్నామంటే ఇతని కాలంలో పోతపోయబడింది ఇనుముతోటి స్తంభం. ఇప్పటి వరకు ఎండకు ఎండుతుంది, వర్షానికి తడిసిపోతుంది, మంచుకు తడిసిపోతుంది. ఎన్నో కోట్ల మంది ప్రజలు ఆ స్తంభాన్ని ఇప్పటి వరకు పట్టుకొని చూశారు, స్పర్శ తగిలింది, అయినా కానీ ఇప్పటి వరకు తుప్పు పట్టలేదు ఆ ఇనుప స్తంభం. అందుకని అది గుర్తుగా చెప్తారు, గుప్తుల కాలం నాటి తుప్పు పట్టని ఇనుప స్తంభము ఎక్కడున్నది? మెహరౌలీలో ఉన్నది.
మెహరౌలీలో ఉన్నది. అట్లా దాన్ని ఏమంటామంటే మెహరౌలీ ఉక్కు స్తంభము ఈ రాజుకు సంబంధించినది, రెండవ చంద్రగుప్త విక్రమాదిత్యునికి సంబంధించినది, రెండవ చంద్రగుప్త విక్రమాదిత్యునికి సంబంధించినది. ఇక్కడ ఢిల్లీలోని కుతుబ్ మినార్ దగ్గర ఉన్న మెహరౌలీ ఉక్కు స్తంభము ఇతడి పరాక్రమానికి చిహ్నంగా ఉన్నది. ఎవరి పరాక్రమానికి చిహ్నంగా ఉన్నది అంటే రెండవ చంద్రగుప్తుని పరాక్రమానికి చిహ్నంగా ఉన్నది. ఆ తర్వాత ఇతని కాలంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా బౌద్ధ మత యాత్రికుడు ఎవరు? ఫాహియాన్. ఫాహియాను భారతదేశం మొత్తం చూసి భారతదేశంలో కఠిన శిక్షలు లేవని, ప్రజలు నీతి వర్తనులు అని, మాంసాన్ని మద్యాన్ని ముట్టరు అని చెప్పేశాడు. గుప్తుల కాలంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా బౌద్ధ మత యాత్రికుడు ఫాహియాన్. ఫాహియాన్ ఏమని రాశాడు అంటే భారతదేశంలో కఠినమైన శిక్షలు లేవు, ప్రజలందరూ కూడా నీతి వర్తనులు, మాంసాన్ని మద్యాన్ని ముట్టరు అని చెప్పడం అనేది జరిగింది. ఫాహియాను ఫో కువోకి అనే గ్రంథం రాశాడు. మిస్టర్ ఆఫ్ సదరన్ కింగ్డమ్స్ అనే గ్రంథము. ఇదేంటిది అంటే బౌద్ధ రాజ్యాల చరిత్ర అని చెప్పేస్తాం. రెండవ చంద్రగుప్త విక్రమాదిత్యుని కాలంలో నవరత్నములు అనే 9 మంది కవులు ఉన్నారు. నవరత్నాలు ఎవరు? వీరు కవులు. ఏ భాషలో? సంస్కృత భాషలోనే పండితులు. గుప్తుల కాలంలో రాజభాష సంస్కృతం. సో కాబట్టి సంస్కృత భాషలో గొప్ప పండితులు. రెండవ చంద్రగుప్త విక్రమాదిత్యుని కాలంలో నవరత్నములు అనే 9 మంది కవులు ఉన్నారు. నవరత్నములు అనే 9 మంది కవులు ఉన్నారు. వీరిలో కాళిదాసు అనేవాడు గొప్పవాడు. ఈ నవరత్నాలు ఎవరు? ధన్వంతరి, కాళిదాసు, అమరసింహుడు, వరహమిహిరుడు, క్షపనకుడు, శంకు, బేతాళభట్టు, వరరుచి, ఘటకర్పుడు. నవరత్నములు అనే 9 మంది కవులు. నవరత్నాలు ఎవరండి? కవులు. ఈ నవరత్నములు అనే కవులు ఎవరి ఆస్థానంలో ఉన్నారు? రెండవ చంద్రగుప్త విక్రమాదిత్యుని ఆస్థానంలో ఉన్నారు. ఒక చిన్న క్లారిటీ, అష్టదిగ్గజాలు అనే కవులు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్నారు. నవరత్నములు రెండవ చంద్రగుప్త విక్రమాదిత్యుని కాలంలో ఉంటే అష్టదిగ్గజములు అనేక కవులు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్నారు. మరి నవరత్నాలు ఎవరు? ధన్వంతరి గుప్తుల కాలం నాటి వైద్యుడు. ఇది కూడా బిట్టు చాలాసార్లు వచ్చింది. గుప్తుల కాలం నాటి వైద్యుడు ఎవరు? ధన్వంతరి గుప్తుల కాలం నాటి వైద్యుడు. ఆ తర్వాత ప్రముఖమైన కవి కాళిదాసు, అమరసింహుడు, వరహమిహిరుడు, క్షపనకుడు, శంకు, బేతాళభట్టు, వరరుచి, ఘటకర్పుడు అనేవారు. రెండవ చంద్రగుప్త విక్రమాదిత్యుని కాలంలో 9 మంది కవులు అనేవాళ్ళు ఉన్నారు. ఈ రెండవ చంద్రగుప్త విక్రమాదిత్యుని తర్వాత అతని కుమారుడు మొదటి కుమారగుప్తుడు అనేవాడు రాజ్యానికి వచ్చాడు. ఇక్కడ మనకు ఎగ్జామ్లో కీ పాయింట్, రెండవ చంద్రగుప్త విక్రమాదిత్యుని తర్వాత అధికారంలోకి వచ్చినవాడు అతని కుమారుడు మొదటి కుమారగుప్తుడు. గుప్త వంశ మూల పురుషుడు శ్రీగుప్తుడు. రాజ్యస్థాపకుడు మొదటి చంద్రగుప్తుడు. ఇది ఏ క్లాసులో ఉంది? ఇంటర్మీడియట్లో ఉన్నది. 6లో ఏమున్నది? గుప్త రాజ్యాన్ని విస్తరింపజేసిండు మొదటి చంద్రగుప్తుడు అని ఉంటుంది. మరి ఇక్కడ మొదటి చంద్రగుప్తుని తర్వాత అధికారంలోకి వచ్చింది ఎవరు అంటే సముద్రగుప్తుని తర్వాత అధికారంలోకి వస్తే రామగుప్తుడు వస్తే వాడిని చంపేసి రెండవ చంద్రగుప్త విక్రమాదిత్యుడు వస్తాడు. కాబట్టి రెండవ చంద్రగుప్త విక్రమాదిత్యుడే సముద్రగుప్తుని తర్వాత అధికారంలోకి వచ్చినవాడు. రెండవ చంద్రగుప్త విక్రమాదిత్యుని తర్వాత అధికారంలోకి వచ్చిందంటే మొదటి కుమారగుప్తుడు నలంద విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. చాలా ఇంపార్టెంటు. మొదటి కుమారగుప్తుడు అనేవాడు నలంద విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. నలంద విశ్వవిద్యాలయాన్ని ఎక్కడ స్థాపించాడు అంటే బీహార్ రాష్ట్రంలో స్థాపించాడు. ఇది హర్షవర్ధనుని కాలంలో బాగా వెలుగులోకి గొప్ప ప్రాభవము సంపాదించుకోవడం అనేది జరిగింది. మొదటి కుమారగుప్తుని తర్వాత స్కందగుప్తుడు వచ్చాడు. స్కందగుప్తుని తర్వాత నరసింహగుప్తుడు అనేవాడు అధికారంలోకి వచ్చాడు. నరసింహగుప్తుని తర్వాత రెండవ కుమారగుప్తుడు అధికారంలోకి వచ్చాడు. బుధగుప్తుడు తర్వాత
చివరి రాజు విష్ణుగుప్తుడు అనేవాడు. స్కందగుప్తుడు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? క్రీస్తు శకము 455 సంవత్సరం నుంచి 467 వరకు, 455 నుంచి 467 వరకు స్కందగుప్తుడు. మరి నరసింహగుప్తుడు అనేవాడు 469 సంవత్సరం నుంచి 473 వరకు. రెండవ కుమారగుప్తుడు 473 నుంచి 476 వరకు. బుధగుప్తుడు అనేవాడు 476 నుంచి 495 వరకు. చిట్ట చివరి గుప్తరాజు విష్ణుగుప్తుడు. చిట్ట చివరి గుప్తరాజు ఎవరు? విష్ణుగుప్తుడు. గుప్తుల సామ్రాజ్యము హూనులు అనే ఒక అనాగరిక తెగ వలన ధ్వంసమైంది. గుప్తరాజ్యము వీరి దాడుల వలన అంతరించింది. హూనులు, ఇది చాలాసార్లు బిట్టు కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతున్నటువంటిది. హూనులు గుప్త సామ్రాజ్యము పతనానికి ప్రధాన కారణమైంది హూనుల దండయాత్ర. హూనుల దండయాత్ర అని చెప్పేస్తాం. గుప్త చక్రవర్తులు తమ రాజ్యాన్ని పరిపాలనా సౌలభ్యం కోసము రాష్ట్రాలుగా విభజించారు. రాష్ట్రాలను విషయాలుగా విభజించారు. విషయం మీద అధికారి విషయపతి. విషయాల మీద అధికారి ఎవరు? విషయపతి అనేవాడు విషయాల మీద అధికారి. తర్వాత పరిపాలనలో చిట్ట చివరి యూనిట్ గ్రామం. గ్రామము. గ్రామమే పరిపాలనకు పునాది. గ్రామ పాలకుని ఏమంటామంటే గ్రామికుడు అని చెప్పేస్తాడు. గ్రామ పాలకుడు ఎవరు? గ్రామికుడు. ఇతనే గ్రామ పాలన చేయడం అనేది జరుగుతూ ఉంది. తర్వాత గుప్తుల కాలంలో హిందూ మతము పునరుద్ధరణ జరిగింది, పునరుజ్జీవితమయ్యింది. ఎందుకంటే అంతకుముందు పరిపాలించిన అన్ని రాజవంశాలు కూడా బౌద్ధ మతం కావచ్చు, జైన మతాన్ని తీసుకోవడం అనేది జరిగింది. ఉదాహరణకు మౌర్య సామ్రాజ్యాన్ని తీసుకుంటే మౌర్య సామ్రాజ్యం కాలంలో జైన మతము, బౌద్ధ మతమే వచ్చింది. మౌర్యుల తర్వాత శుంగులు వస్తే శుంగుల కాలంలో హిందూ మతం ఉంది. ఆ తర్వాత కుషానుల కాలంలో తిరిగి బౌద్ధ మతమే వ్యాప్తిలోకి రావడం అనేది జరిగింది. కాబట్టి గుప్తుల కాలము హిందూ మతము పునరుద్ధరణ జరిగింది. హిందూ మతం అనేది పునరుద్ధరణ జరిగింది. సో గుప్త చక్రవర్తులు వైదిక మతాన్ని అంటే హిందూ మతాన్ని అవలంబించారు. సౌరాష్ట్రలోని గిరినార్ వద్ద ఉన్న సుదర్శన తటాకాన్ని గుప్తరాజులు అభివృద్ధి చేశారు. సౌరాష్ట్ర అంటే గుజరాత్లో ఒక ప్రాంతం పేరు సౌరాష్ట్ర. ఆ సౌరాష్ట్రలో సుదర్శన తటాకం అనేది ఉన్నది. సుదర్శన తటాకాన్ని త్రవ్వించినటువంటి భారతదేశ చక్రవర్తి ఎవరు అంటే చంద్రగుప్త మౌర్యుడు. ఆ తర్వాత సుదర్శన తటాకానికి మరమ్మతులు చేయించి దూర ప్రాంతానికి సాగునీటి సదుపాయాన్ని కల్పించిన చక్రవర్తి ఎవరంటే అశోకుడు. ఆ తర్వాత దాన్ని మళ్ళా గుప్తరాజులు దాన్ని అభివృద్ధి చేయడం అనేది జరిగింది. ఏ తటాకాన్ని? గుజరాత్లో రాష్ట్రంలో సౌరాష్ట్రలో గిర్నారు వద్ద ఉన్నటువంటి సుదర్శన తటాకాన్ని వారు అభివృద్ధి చేయడం అనేది జరిగింది. గుప్తుల పాలనా కాలాన్ని భారతదేశ చరిత్రలో స్వర్ణయుగము అంటాం. సాహిత్య పరంగా కావచ్చు, పరిపాలనా పరంగా కావచ్చు, సాంకేతిక పరంగా కావచ్చు, స్వర్ణయుగము అని మనము చెప్పుకోవడం అనేది జరిగింది. అజంతా, ఎల్లోరాలో ఆ కాలపు చిత్రకళ ప్రతిబింబిస్తుంది. మనకి ఎగ్జామినేషన్లో చాలాసార్లు అడుగుతున్నాడండి. అజంతా చిత్రాలు ఎవరి కాలానికి చెందినవి? గుప్తుల కాలానికి చెందినవి. అజంతా చిత్రకళ ఏ రాష్ట్రంలో ఉన్నది? మహారాష్ట్రలో ఔరంగాబాద్ జిల్లాలో ఉన్నవి. అజంతా గుహలకు వెళ్ళాలి అంటే ఔరంగాబాద్ గుండా వెళ్ళాలి. అట్లాగే ఎల్లోరా గుహలు కూడా మహారాష్ట్రలో ఔరంగాబాద్ జిల్లాలోనే ఉన్నవి. ఔరంగాబాద్ జిల్లాలో ఎల్లోరా గుహలు ఉన్నవి. అజంతా, ఎల్లోరా గుహలలో చిత్రకళ గుప్తుల కాలానికి సంబంధించింది అంటాం. కానీ ముఖ్యంగా అజంతా చిత్రకళ అనగానే మనం గుప్తుల పేరు తెలుసుకోవడం అనేది జరుగుతుంటుంది. అజంతా చిత్రకళ నిస్సందేహంగా గుప్తుల కాలానికి సంబంధించింది. మధ్యప్రదేశ్లో భూమారా వద్ద ఒక శివాలయము కట్టించారు గుప్తరాజులు. మధ్యప్రదేశ్లో భూమారా అనే ఒక ప్లేస్ వద్ద ఒక శివాలయాన్ని కట్టించారు. ఈ శివాలయము మనోహరంగా ఉన్నది. తర్వాత మధ్యప్రదేశ్లో ఝాన్సీ
అనే ప్లేస్ ఉంటుంది. అది ఇప్పుడు మధ్యప్రదేశ్ పోయి ఉత్తరప్రదేశ్కి అవుతుంది. ఝాన్సీ అనేది ఒక ప్రాంతం. అక్కడ దేవగఢ్ అనే ఒక జిల్లా ఉంటుంది. అక్కడ ఏముంటుంది? దేవగఢ్ అనే ఒక జిల్లా ఉంటుంది. అక్కడ నిర్మించినటువంటి దశావతార దేవాలయము గొప్పగా ఉంటుంది. ఝాన్సీ సమీపంలో దేవగఢ్ అనే చోట నిర్మించినటువంటి దశావతార దేవాలయము గొప్ప కట్టడము. ఈ ఆలయము 1 మీటర్ 54 సెంటీమీటర్ల ఎత్తైన వేదిక మీద నిర్మించారట. ఈ ఆలయాన్ని 1 మీటరు 54 సెంటీమీటర్ల ఎత్తైన వేదిక పైన ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో రామాయణ మహాభారతంలోని కొన్ని ఘట్టాలను ఈ దేవాలయం యొక్క గోడల మీద చెక్కించారు. అది విశిష్టత, అది యొక్క విశిష్టత అని చెప్పేస్తున్నాం. రామాయణ మహాభారతాలలో ఉన్నటువంటి గాథలను ఝాన్సీలో సమీపంలోని దేవగఢ్ అనే ప్రాంతంలో ఉన్న దశావతార దేవాలయం యొక్క గోడల మీద చెక్కించారు. ఎవరి కాలంలో? గుప్తరాజుల కాలంలో చెక్కించడం అనేది జరిగింది. కాశీ వద్ద సారనాథులో ఉన్న పాలరాతి బుద్ధ విగ్రహము మిక్కిలి అందమైనది. ఎగ్జామ్లో ఏం క్వశ్చన్ అడుగుతాడు అంటే, గుప్తుల కాలం నాటి పాలరాతి బుద్ధ విగ్రహము ఎక్కడ ఉన్నది? గుప్తుల కాలం నాటి మిక్కిలి గొప్పదైనటువంటి పాలరాతి బుద్ధ విగ్రహము ఎక్కడ ఉన్నది? సారనాథులో ఉన్నది. ఎక్కడ ఉన్నది? సారనాథులో ఉన్నది. అలాగే కంచుతో పోత పోసిన 7 అడుగుల సుల్తాన్ గంజ్ బుద్ధ విగ్రహము గుప్తుల కాలం నాటిది. కంచుతో పోత పోసిన 7 అడుగుల బుద్ధ విగ్రహము, కంచుతో పోత పోసిన 7 అడుగుల బుద్ధ విగ్రహము ఎక్కడ ఉన్నది? ఇది గత ప్రీవియస్ ఎగ్జామ్లో వచ్చింది. ఎక్కడ ఉన్నది? సుల్తాన్ గంజ్ అనే ప్లేస్లో ఉన్నది. ఎక్కడ ఉన్నదండి? సుల్తాన్ గంజ్ అనే ప్లేస్లో ఉన్నది. కాశీ వద్ద సారనాథులో, కాశీ సమీపంలోని సారనాథులో ఉన్న పాలరాతి బుద్ధ విగ్రహము మిక్కిలి అందమైనది. కంచుతో పోత పోసిన 7 అడుగుల సుల్తాన్ గంజ్ బుద్ధ విగ్రహము గుప్తుల కాలం నాటిది. 7 అడుగుల బుద్ధ విగ్రహము అనేది గుప్తుల కాలం నాటిది అని చెప్పుకోవడం అనేది జరిగింది. గుప్తరాజుల కాలంలో సంస్కృత భాష వర్ధిల్లింది. రాజభాష సంస్కృతంగా చెప్పుకోవడం అనేది జరిగింది. ఆ తర్వాత 18 పురాణాలలో, అష్టాదశ పురాణాలు కదా, చాలా పురాణాలు వీరి కాలంలో రూపొందించినవి. అంటే వీరి కాలంలో వాటికి ఒక రూపాన్ని తీసుకురావడం అనేది జరిగింది. అజంతా గుహలలో కొన్ని గుప్తుల కాలానికే చెందినవి అని చెప్పేస్తాం. గుప్తుల కాలంలో నిర్మించినటువంటి దేవాలయాలు మధ్యప్రదేశ్లో బుమ్రా అని ఉంటుంది. మధ్యప్రదేశ్లో బుమ్రా అనే ప్లేసు వద్ద ఒక శివాలయం కట్టబడింది. అది మనోహరంగా ఉన్నది. ఝాన్సీ సమీపంలో దేవగఢ్ అనే చోట దశావతార దేవాలయం ఉన్నది. ఈ దేవాలయం ఒక ఎత్తైన వేదిక మీద నిర్మించారు. ఈ దేవాలయానికి నిర్మించిన గోడల మీద రామాయణ మహాభారత గాథలను చెక్కించడం అనేది జరిగింది. అట్లాగే ఉత్తరప్రదేశ్లో కాశీ వద్ద ఉన్న సారనాథులో ఒక పాలరాతి బుద్ధ విగ్రహము ఉన్నది. ఇది అద్భుతమైనటువంటి బుద్ధ విగ్రహంగా చెప్పుకుంటారు. అలాగే కంచుతో పోత పోసిన 7 అడుగుల బుద్ధ విగ్రహము సుల్తాన్ గంజ్లో ఉన్నది. ఇది కూడా గుప్తుల కాలం నాటిదే చెప్పేస్తున్నాం. తర్వాత గుప్తుల రాజుల కాలంలో సంస్కృతము రాజభాషగా చెప్పుకోవచ్చు. సంస్కృతం అనే భాషను పోషించారు. శాతవాహనుల కాలంలో ప్రాకృత భాష, గుప్తుల కాలంలో సంస్కృత భాష అని చెప్పేస్తాం. అష్టాదశ పురాణాలలో చాలా పురాణాలు గుప్తుల కాలంలో తుది రూపాన్ని సంతరించుకున్నవి. అజంతా గుహలలో కొన్ని గుప్తుల కాలానికి చెందినవి. అజంతా గుహలలో కొన్ని గుప్తుల కాలానికి చెందినటువంటి చెప్పాను. ఆ తర్వాత గుప్తుల యుగాన్ని ఏమంటాము? కావ్యయుగమని, స్వర్ణయుగమని చెప్పడం జరిగింది. గుప్తుల యుగాన్ని కావ్యయుగమని, స్వర్ణయుగమని పిలవడం అనేది జరిగింది. ఈ కావ్యయుగము, స్వర్ణయుగము రావటానికి ప్రధాన కారకుడు ఎవరు అంటే 2వ చంద్రగుప్త విక్రమాదిత్యుని యొక్క పాలనే ఎక్కువగా తోడ్పాటు కావడం అనేది జరిగింది. శాస్త్ర సాంకేతిక రంగాలలో అభివృద్ధి సాధించింది, పరిపాలనా పరంగా అభివృద్ధి సాధించింది, భాషాపరంగా అభివృద్ధి సాధించింది. సో కాబట్టి గుప్తుల పాలనా కాలాన్ని ఏమంటాము? స్వర్ణయుగము అని పిలుచుకోవడం అనేది జరిగింది. తర్వాత సాంఖ్య, యోగ, మీమాంస వీటిని ఏమంటాము అంటే షడ్దర్శనాలు అని చెప్పేస్తాం. వీటి మీద
శబరుడు అనేవాడు వ్యాఖ్యానాలు రాశాడు. మరొకసారి చూడండి, సాంఖ్య, యోగ, మీమాంస వంటి దర్శనాలపై షడ్దర్శనాలు, 6 దర్శనాలు, హిందుత్వ దర్శనాలు అని పిలుస్తారు వీటిని. వీటి మీద సాంఖ్య, యోగ, మీమాంస ఈ మూడిటి మీద వ్యాఖ్యానాలు రాసిన కవి ఎవరంటే శబరుడు. శబరుడు అనే కవి. శూన్యము లేదా సున్నా గణిత శాస్త్రంలో ప్రపంచానికి అందించింది గుప్తుల కాలంలోనే. గుప్తుల కాలంలోనే అని చెప్పేస్తాం. శూన్యాన్ని కనిపెట్టింది ఎవరి కాలంలో? గుప్తుల కాలంలో అని చెప్పుకోవడం అనేది జరిగింది. ఆ తర్వాత గుప్తుల కాలం నాటి వైద్యుడు ధన్వంతరి. సుశ్రుతుడు అనే కవి సుశ్రుత సంహిత అనే వైద్య గ్రంథాన్ని రాశాడు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్లాస్టిక్ సర్జరీ చేసింది సుశ్రుతుడు. ప్రపంచ చరిత్రలోనే చెప్పుకోవచ్చు. ప్లాస్టిక్ సర్జరీ గుప్తుల కాలంలో జరిగింది. చేసినటువంటి వైద్యుడు ఎవరు? సుశ్రుతుడు. అమరసింహుడు అమరకోశం అనే గ్రంథం రాశాడు. అమరకోశము అనే గ్రంథం రాశాడు. ఇది కూడా వైద్య గ్రంథమే. సుశ్రుతుడు సుశ్రుత సంహిత అనే ఆయుర్వేద వైద్య గ్రంథము, అమరసింహుడు అమరకోశం అనే గ్రంథాన్ని రాశాడు. గుప్తుల కాలం నాటి వైద్యుడు ధన్వంతరి. సాంఖ్య, యోగ, మీమాంస వంటి దర్శనాలపై శబరుడు అనే కవి వ్యాఖ్యానాలు రాశాడు. శూన్యము లేదా జీరో, సున్నాను గణిత శాస్త్రంలో ప్రపంచానికి అందించింది ఎవరి కాలంలో అంటే గుప్తుల కాలంలోనే. ఆ తర్వాత ఆర్యభట్టు, వరాహమిహిరుడు, బ్రహ్మగుప్తుడు. ఆర్యభట్టు, వరాహమిహిరుడు, బ్రహ్మగుప్తుడు ఖగోళ శాస్త్రము, జ్యోతిష్య శాస్త్రము, గణిత శాస్త్రాలలో గొప్ప పండితులుగా చెప్పుకోవడం అనేది జరిగింది. ఆర్యభట్టు, వరాహమిహిరుడు, బ్రహ్మగుప్తుడు ఖగోళ, జ్యోతిష్య, గణిత శాస్త్రాలలో పారంగతులు. గుప్తుల కాలంలో వాస్తుశిల్పము, శిల్పము, చిత్రలేఖనము, కళలు అభివృద్ధి చెందినవి. వాస్తుశిల్పం, శిల్పము, చిత్రలేఖనము, కళలు అనేవి వీరి కాలంలో బాగా అభివృద్ధిలోకి రావడం అనేది జరిగింది. అయితే వీరి కాలంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భీతర్గావ్ ఉన్నది. అక్కడ ఇటుకతోటి ఒక ఆలయము నిర్మించారు. బెనారస్ సమీపంలో సారనాథ్ అనే ప్రాంతం ఉంది. ఆ సారనాథ్లో రాతితోటి ఒక ఆలయాన్ని నిర్మించారు. బెనారస్ సమీపంలోని సారనాథ్లో రాతితోటి ఆలయాన్ని నిర్మించారు. రాతితోటి ఆలయాన్ని నిర్మించడం అనేది జరిగింది. ఆ తర్వాత గుప్తుల కాలంలో రచించినటువంటి విశాఖదత్తుడు 2 గ్రంథాలు రాశాడండి. ముద్ర రాక్షసం అనే గ్రంథము, దేవీ చంద్రగుప్తం అనే గ్రంథం. ముద్ర రాక్షసము, దేవీ చంద్రగుప్తం అనే గ్రంథాన్ని రాశాడు. ఆర్యభట్టీయము అనే గ్రంథాన్ని రాశాడు. తర్వాత సూర్య సిద్ధాంతము అనే గ్రంథాన్ని రచించాడు. ఆర్యభట్టీయము అనే గ్రంథాన్ని రాశాడు. సూర్య సిద్ధాంతము అనే గ్రంథాన్ని రచించాడు. ఈ సూర్య సిద్ధాంతం అనే గ్రంథములో సూర్య చంద్రగ్రహణాల గురించి వివరించాడు. సూర్యగ్రహణము, చంద్రగ్రహణం అనేది ఎలా ఏర్పడుతుంది, ఆ ఏర్పాటు కావడానికి గల కారణాలు ఏంటి అనేది వివరించాడు. అట్లాగే వృత్తపరిధికి, వ్యాసానికి సరిగలిగినటువంటి పై నిష్పత్తిని సూచించాడు. వృత్తపరిధికి, వ్యాసానికి సరిగలిగినటువంటి పై నిష్పత్తిని సూచించడం అనేది జరిగింది. దశాంశ విధానాన్ని చర్చించి శూన్యాన్ని, బీజగణితంలో ఉన్న ప్రాముఖ్యతను ఆర్యభట్టు వివరించడం అనేది జరిగింది. ఆ తర్వాత క్రీస్తు శకము 1975 ఏప్రిల్ 19వ తారీఖు నాడు భారత ప్రభుత్వము రష్యా దేశంలోని కాస్మడ్రల్ అనే కేంద్రం నుంచి మొట్టమొదటి ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది. ఆ ఉపగ్రహానికి పెట్టిన పేరు ఏంటంటే ఆర్యభట్ట అనే ఉపగ్రహం. భారతదేశ ప్రభుత్వము ప్రయోగించిన మొట్టమొదటి ఉపగ్రహము ఆర్యభట్ట. ఆర్యభట్టను ఏ సంవత్సరంలో 1975 ఏప్రిల్ 19వ తారీఖు నాడు ప్రవేశపెట్టింది. ఎక్కడి నుంచి ప్రయోగించిందంటే రష్యా దేశంలోని కాస్మడ్రల్ అనే కేంద్రం నుంచి దాన్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఆ తర్వాత వరాహమిహిరుడు
గొప్ప జ్యోతిష్య శాస్త్రవేత్త. గొప్ప జ్యోతిష్య శాస్త్రవేత్త. ఇతను బృహత్ సంహిత, బృహత్ జాతక, పంచసిద్ధాంతిక, లఘు జాతకం అనే గ్రంథాలను రచించాడు. వరాహమిహిరుడు రచించినటువంటి గ్రంథాలు బృహత్ సంహిత, బృహత్ జాతక, పంచ సిద్ధాంతిక, లఘు జాతకం. లఘు జాతకం అనే గ్రంథాలను ఈ వరాహమిహిరుడు రచించడం అనేది జరిగింది. వరాహమిహిరుడు గొప్ప జ్యోతిష్య శాస్త్రవేత్త. తర్వాత మరొక వ్యక్తి బ్రహ్మగుప్తుడు. బ్రహ్మగుప్తుడు విఖ్యాత గణిత శాస్త్రజ్ఞుడు. విఖ్యాత గణిత శాస్త్రజ్ఞుడు. ఈ బ్రహ్మగుప్తుడు మొదటిసారిగా భూమికి ఆకర్షణ శక్తి ఉన్నది అన్నట్లు కనుగొనడం అనేది జరిగింది. భూమికి ఆకర్షణ శక్తి ఉన్నట్లు కనుగొన్నది ఎవరు అంటే బ్రహ్మగుప్తుడు. బ్రహ్మగుప్త సిద్ధాంతం అనే గ్రంథాన్ని ఇతను రచించాడు. వాగ్భాటుడు వైద్యశాస్త్రంపై అష్టాంగ సంగ్రహము అనే గ్రంథము రాశాడు. అమరసింహుడు అమరకోశం. అమరసింహుడు అమరకోశం అనే గ్రంథాన్ని రాశాడు. సుశ్రుతుడు సుశ్రుత సంహిత అనే ఆయుర్వేద వైద్య గ్రంథం రాశాడు. వాగ్భాటుడు అష్టాంగ సంగ్రహం అనే గ్రంథము రాశాడు. వాగ్భాటుడు అష్టాంగ సంగ్రహం అనే గ్రంథాన్ని రాశాడు. ఈ 3 గ్రంథాలు కూడా కన్ఫ్యూజ్ కాకుండా ఒక దగ్గర రాసుకొని మళ్ళీ దాన్ని మైండ్లో పెట్టుకున్నట్టయితే తప్పకుండా మనం వీటిలో నుంచి ఒక క్వశ్చన్ను ఆన్సర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది, కన్ఫ్యూజ్ కాకుండా. సుశ్రుతుడు సుశ్రుత సంహిత ఆయుర్వేద వైద్య గ్రంథము. అమరసింహుడు అమరకోశం అనే గ్రంథము. వాగ్భాటుడు అష్టాంగ సంగ్రహం అనే వైద్య గ్రంథము. గుప్తుల కాలంలో, గుప్తుల కాలం నాటి వైద్యుడు ధన్వంతరి. గుప్తుల కాలం నాటి వైద్యుడు ధన్వంతరి. విశాఖదత్తుడు ముద్ర రాక్షసము, దేవీ చంద్రగుప్తం అనే గ్రంథాలను రాశాడు. ఆ తర్వాత ఈ సుశ్రుతుడు ఏం రాశాడు? శస్త్రచికిత్సలపై, సర్జరీపై సుశ్రుత సంహిత అనే గొప్ప గ్రంథాన్ని రచించాడు. శస్త్రచికిత్స పారంగతునిగా ఈ సుశ్రుతుడు అనేవాడు పేరు పొందడం అనేది జరిగింది. అజంతా గుహలలోని కుడ్య చిత్రాలలో, అజంతా గుహలలోని కుడ్య చిత్రాలలో పద్మపాణి అపురూపమైనది. అజంతా గుహలలో పద్మపాణి కుడ్య చిత్రం అనేది అపురూపమైనది. ఈ వీరి కాలంలో కొన్ని గుహలను తొలిపించారు. భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా గుహలను తొలిపించింది అశోక చక్రవర్తి. బీహార్లో బారాబర గుహలు. అలాగే గుప్తుల కాలంలో తొలిపించబడిన గుహలు గ్వాలియర్లో బాగ్ అనే ప్రాంతం దగ్గర గుహలు తొలిపించారు. తర్వాత పుదుక్కోటలో సిత్తన్న వాసల్ అనే ప్లేస్ దగ్గర, పుదుక్కోటలో సిత్తన్న వాసలు. సింహలములో సిగిరియ గుహలు, సింహలంలో సిగిరియ గుహలు గుప్తుల కాలంలోనే తొలిపించడం అనేది జరిగింది. క్రీస్తు శకము 320 సంవత్సరం నుంచి 554 సంవత్సరాల మధ్య కాలంలో పరిపాలించారు. క్రీస్తు శకము 320 సంవత్సరం నుంచి 554 సంవత్సరాల మధ్య. కొన్ని పుస్తకాలలో 550 కూడా ఉంటుంది, నథింగ్ పరిపించారు. గుప్త చక్రవర్తులకు మొదట రాజధాని పాటలీపుత్రము, రెండవ రాజధాని ఉజ్జయిని. ఎవరి కాలంలో ఉజ్జయిని రెండవ రాజధానిగా మారిందంటే రెండవ చంద్రగుప్త విక్రమాదిత్యుని కాలంలో మారింది. గుప్తుల పాలనా కాలాన్ని భారతదేశ చరిత్రలో స్వర్ణయుగము అంటాం. గుప్తుల పాలనా కాలాన్ని భారతదేశ చరిత్రలో స్వర్ణయుగము అని చెప్పి పిలుచుకోవడం అనేది జరుగుతుంది. ఈ స్వర్ణయుగమైనటువంటి గొప్ప గుప్త సామ్రాజ్యము ఎవరి దండయాత్రల వలన అంతరించింది అంటే హూనులు అనే ఒక అనాగరిక తెగ వలన అంతరించింది. హూనులు అనే ఒక అనాగరిక తెగ వలన ఈ సామ్రాజ్యం అనేది అంతరించిపోయింది. గుప్త వంశస్థాపకుడు శ్రీగుప్తుడు. గుప్త వంశస్థాపకుడు శ్రీగుప్తుడు. గుప్త రాజ్యస్థాపకుడు మొదటి చంద్రగుప్తుడు. మొదటి చంద్రగుప్తుని యొక్క రాజధాని పాటలీపుత్రము. మొదటి చంద్రగుప్తుడు మహారాజాదిరాజు అనే బిరుదు పొందాడు. మొదటి చంద్రగుప్తుడు మహారాజాది రాజు అనే బిరుదు పొందిండు. మొదటి చంద్రగుప్తుడు తను రాజ్యానికి వచ్చినందుకు గుర్తుగా క్రీస్తు శకము 320 సంవత్సరంలో గుప్త శకము అనే దానిని ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. ఆ తర్వాత మొదటి చంద్రగుప్తుని తర్వాత అతని కుమారుడు సముద్రగుప్తుడు అనేవాడు అధికారంలోకి వచ్చాడు. గుప్త చక్రవర్తులలో గొప్పవాడు సముద్రగుప్తుడు. తన రాజ్యానికి చుట్టూ కలిగినటువంటి 9 రాజ్యాలను ఓడించాడు. మధ్య భారతదేశంలో ఉన్నటువంటి ఆటవిక రాజ్యాలను జయించాడు. బెంగాల్ ప్రాంతాన్ని జయించాడు. ఒరిస్సాలోని మహాకాంతార్ అనే అటవీ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న
వాగ్గిర రాజు ఆయనను ఓడించాడు. అక్కడి నుంచి కంటిన్యూగా దక్షిణానికి కంచి వరకు 12 మంది రాజులను ఓడించాడు. కంచిని పరిపాలిస్తున్న పల్లవ రాజు విష్ణుగూపుడు. ఆ విష్ణుగూపుని వరకు ఈయన ఓడించాడు. ఇతను సాధించిన విజయాల పట్ల అబ్బురపడినటువంటి విఏ స్మిత్ అనేవాడు ఇతనిని ఇండియన్ నెపోలియన్ అన్నాం. మనకు ఎగ్జామ్లో అడుగుతాడు, ఇండియన్ నెపోలియన్ అనే బిరుదు కలిగిన చక్రవర్తి సముద్రగుప్తుడు. చాలాసార్లు అడిగాడు. ఇండియన్ నెపోలియన్ అని ఎవరిని పిలుస్తాం? సముద్రగుప్తుని పిలుస్తాం. సముద్రగుప్తుని విజయాలను తెలుపుతున్నటువంటి శాసనం అలహాబాదు స్తంభ శాసనం. ఈ అలహాబాదులో అశోక చక్రవర్తి ఒక శాసనాన్ని వేయించాడు. దానికి రెండవ వైపున ఈయన తన గుణగణాలను విజయాలను వర్ణిస్తూ రాశాడు. అలహాబాదు స్తంభ శాసనం, అలహాబాదు ప్రశస్తి అంటాం. ప్రశస్తి అంటే శాసనాలలో మొదట పేర్కొన్న భాగాన్ని ప్రశస్తి అంటాం. ఒక రాజు యొక్క వంశావళి గురించి పూర్తిగా అది తెలియజేస్తుంది. అలహాబాదు స్తంభ శాసనాన్ని సంస్కృత భాషలో సముద్రగుప్తుని యొక్క సేనాధిపతి హరిసేనుడు రచించాడు. హరిసేనుడు అనేవాడు రచించడం అనేది జరిగింది. సముద్రగుప్తుడు అశ్వమేధ యాగం చేశాడు. సంగీత విద్వాంసుడు ఈయన. వీణ వాదకుడు. వీణను వాయిస్తున్నట్లుగా నాణాలను ముద్రించుకున్నాడు. వీణను వాయిస్తున్నట్టుగా నాణాలను ముద్రించుకోవడం అనేది జరిగింది. సముద్రగుప్తుని తర్వాత అతని కుమారుడు రామగుప్తుడు అధికారంలోకి వచ్చాడు. రామగుప్తుని తొలగించి రెండవ చంద్రగుప్త విక్రమాదిత్యుడు అధికారంలోకి వచ్చాడు. రెండవ చంద్రగుప్తుడు మాల్వాలోని ఉజ్జయిని అనే ప్రాంతాన్ని తన రెండవ రాజధానిగా మార్చుకున్నాడు. ఆ తర్వాత రెండవ చంద్రగుప్త విక్రమాదిత్యుని ఆస్థానములు నవరత్నములు అనే 9 మంది కవులు ఉన్నారు. వారిలో కాళిదాసు గొప్పవాడు. కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలము, విక్రమోర్వశీయము అనే గ్రంథం, అభిజ్ఞాన శాకుంతలము, విక్రమోర్వశీయము అనే గ్రంథాలను, అదే కాకుండా రఘువంశము, కుమార సంభవము అనే గ్రంథాలు, ఋతు సంహారము అనే గ్రంథాలను కూడా రచించాడు. కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలము, విక్రమోర్వశీయము, రఘువంశము, కుమార సంభవము, ఋతు సంహారము మొదలైన గ్రంథాలను కాళిదాసు రచించడం అనేది జరిగింది. రెండవ చంద్రగుప్త విక్రమాదిత్యుని కాలంలో చైనా బౌద్ధ మతయాత్రికుడు ఫాహ్యాను మన దేశానికి వచ్చాడు. ఆ ఫాహ్యాను ఈయన పాలన గురించి రాసిపెట్టాడు. ఇతని కాలంలో నవరత్నములు అనే 9 మంది కవులు ఉన్నారు. వారిలో కాళిదాసు గొప్పవాడు. ఆ తర్వాత గుప్తుల కాలం నాటి వైద్యుడు ధన్వంతరి. గుప్తుల కాలం నాటి వైద్యుడు ఎవరు? ధన్వంతరి. సుశ్రుత సంహిత అనే గ్రంథం రాశాడు. ఇది ఏం తెలియజేస్తుందంటే ప్లాస్టిక్ సర్జరీ గురించి తెలియజేస్తుంది. అమరసింహుడు అమరకోశం. వాగ్భాటుడు అష్టాంగ సంగ్రహం. విశాఖ దత్తుడు దేవీ చంద్రగుప్తము ముద్రరాక్షసం అనే గ్రంథాలను రాయడం అనేది జరిగింది. రెండవ చంద్రగుప్తుని ఆస్థానంలో సంస్కృత భాష, ఈ నవరత్నాలు మొత్తం కూడా సంస్కృత భాషలో గొప్ప పండితులు. రెండవ చంద్రగుప్త విక్రమాదిత్యుని తర్వాత అతని కుమారుడు మొదటి కుమారగుప్తుడు అధికారంలోకి వచ్చాడు. మొదటి కుమారగుప్తుడు నలంద విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. గుప్తరాజులలో చిట్ట చివరివాడు విష్ణుగుప్తుడు అని చెప్పేస్తాం. గుప్తుల కాలం నాటి గొప్ప చిత్రకళ అజంతా చిత్రకళ. అజంతా గుహలు, ఎల్లోరా గుహలు గుప్తుల కాలానికే సంబంధించినవి. ఈ అజంతా గుహలకు కానీ ఎల్లోరా గుహలకు కానీ ఔరంగాబాద్ జిల్లాలోనే ఉన్నవి. ఔరంగాబాద్ జిల్లా గుండా వీటిని దర్శించడానికి పోవాల్సి ఉంటుంది. అజంతా గుహలలో పద్మపాణి చిత్రము అద్భుతంగా ఉంటుంది. గుప్తుల కాలంలో ఖగోళ శాస్త్రంలో, జ్యోతిష శాస్త్రంలో, గణిత శాస్త్రంలో గొప్ప నిష్ణాతులు ఆర్యభట్ట, వరహమిహిరుడు, బ్రహ్మగుప్తుడు భూమికి ఆకర్షణ శక్తి ఉన్నది అని తెలియజేశాడు. ఆ తర్వాత ఆర్యభట్టు గొప్ప ఖగోళ శాస్త్రవేత్త. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది అని తెలియజేశాడు. భూమి సూర్యుని చుట్టూ తిరగడం వలనే రాత్రి పగలు ఏర్పడుతున్నాయి అని చెప్పాడు. భూమి సూర్యుని చుట్టూ తిరగడం వలనే రాత్రి పగలు అనేది ఏర్పడుతుంది అని చెప్పాడు. ఆ తర్వాత వృత్త పరిధికి వ్యాసానికి గల ఆర్యభట్టీయము అనే ఒక ఖగోళ గ్రంథాన్ని రాశాడు. సూర్య సిద్ధాంతము అనే గ్రంథాలను అతను రాయడం అనేది జరిగింది. తర్వాత వరహమిహిరుడు
బృహత్ సంహిత, బృహజ్జాతక, పంచసిద్ధాంతిక అనే గ్రంథాలను రాశాడు. తర్వాత హూనులు అనే ఒక అనాగరిక తెగ వలన ఈ సామ్రాజ్యం అనేది అంతరించిపోవడం అనేది జరిగింది. గుప్తుల కాలం నాటి తుప్పుబట్టని ఇనుప స్తంభము, గుప్తుల కాలం నాటి తుప్పుబట్టని ఇనుప స్తంభము ఎక్కడ ఉన్నది అంటే మెహరౌలిలో ఉన్నది. మెహరౌలిలో ఉన్నది. ఎక్కడ ఉన్నది ఇది? మెహరౌలిలో. గుప్తుల కాలం నాటి తుప్పుబట్టని ఇనుప స్తంభము మెహరౌలిలో ఉన్నది. అలహాబాదు స్తంభ శాసనం ఎవరికి సంబంధించింది? అలహాబాదు సముద్రగుప్తునికి సంబంధించింది. సముద్రగుప్తునికి సంబంధించింది. ఓకే, థ్యాంక్ యూ.